discuss about the moral values in respecting elders. What we are going to discuss? Respecting elders. Respecting elder means what? We have to give respect to elders. అంటే పెద్దవాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. बड़े जनों को अपन रेस्पेक्ट देना. Yes? Yes or no? Yes, teacher. One proverb is there. Give respect and take respect. That means if we will give any respect to anyone, automatically they will give respect to us. మనం ఒకరికి రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా మనకి రెస్పెక్ట్ ఇస్తారు. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు యూజ్ చేసే లాంగ్వేజ్ వల్గర్ గా యూజ్ చేసుకుంటే జరగండిరా అనుకుంటే వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళరా అంటారు. అవునా? అదే జరగండి అంటే వెళ్ళండి అంటారు. అవునా కదా? మనం రెస్పెక్ట్ ఇస్తేనే వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు. అవునా? కాబట్టి గివ్ రెస్పెక్ట్ అండ్ దెన్ టేక్ రెస్పెక్ట్. మనం రెస్పెక్ట్ ఇస్తేనే వాళ్ళు కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ ask suggestions to parents or elders. If any work we are going to start or we are going to do any work, compulsory we have to take suggestions of your parents or elders. ante మీ పెద్దవాళ్ళని बड़े जनों को पूछ के करना है. कुछ तो भी वर्क कर रहे तो नया वर्क कुछ तो भी स्टार्ट करे तो तुम लोग क्या करना? पेरेंट्स से सजेशन लेना. ये कर रहे सो करेक्ट है रॉन्ग है वो पूछ के करे तो పేరెంట్స్ क्या समझ लेते? ఎల్డర్స్ ఏమనుకుంటారు? మమ్మల్ని అడిగి చేస్తున్నారు కదా, మమ్మల్ని మాకు ప్రతి ఒక్కరు చెప్పి చేస్తున్నారు కదా. అది కూడా వన్ టైప్ ఆఫ్ రెస్పెక్ట్. చెప్పకుండా చేస్తే ఏమంటారు? దాన్ని చెప్పకుండా చేస్తే వీరికి రెస్పెక్ట్ లేదు అందుకే చెప్పకుండా చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారు. అవునా కదా? చేసే ప్రతి ఒక్క పని ముందు మనం సజెషన్స్ అనేది పేరెంట్స్ కి, మన పెద్దవాళ్ళని, అన్నయ్యని, అక్కలని, ఎవరైనా మన పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని సజెషన్స్ అడగాలి. మనం చేసే వర్క్ కరెక్టా కాదా అని చెప్పేది మనం ఒకసారి క్లారిటీ చేసుకొని నెక్స్ట్ మనం ఆ వర్క్ లోకి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ రెస్పెక్ట్ ఇన్ యువర్ రిలేషన్షిప్ బిల్డ్స్ ఫీలింగ్స్ ఆఫ్ ట్రస్ట్, సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్. మనము రెస్పెక్ట్ అనేది ఇస్తే రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇర్రెస్పెక్టివ్ గా బిహేవ్ చేస్తే, అంటే రెక్లెస్ గా బిహేవ్ చేస్తే, రెస్పెక్ట్ ఇవ్వకుండా డర్టీగా బిహేవ్ చేస్తే వాళ్ళకి మీ మీద కోపం వస్తుంది. మీ ఫ్రెండ్షిప్ అనేది స్పాయిల్ అయిపోతుంది. ఎస్ ఆర్ నో? మీ ఫ్రెండ్షిప్ స్పాయిల్ అయిపోతుంది రెస్పెక్ట్ ఇవ్వకపోతే. అదే రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తున్నారు కదా, మనం కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం వాళ్ళతో మంచిగా ఫ్రెండ్షిప్ చేయాలి అని ఆ బాండ్ అనేది గట్టిగా అయిపోతుంది, స్ట్రాంగ్ అయిపోతుంది. ఎప్పటికీ విడిపోవాలి ఫ్రెండ్షిప్. అవునా? ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటే నమ్మకం వస్తుంది. మనకి ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు అవును వాళ్ళు నిజమే, వాళ్ళన్నీ కరెక్టే చెప్తారు, మనకి జెన్యూన్ ఫ్రెండ్ వాళ్ళు అని చెప్పి మనం నమ్ముతాం. అవునా? వాళ్ళు అది మనకి ఎంత హెల్ప్ అవుతుంది? ఆ రెస్పెక్ట్ అనేది ఒక్క చిన్న పని చేస్తే మనకి ఎన్ని విధాలు హెల్ప్ అవుతుంది? ఒక ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ దొరుకుతాడు, మనం ఎవరైనా నమ్మాలి అన్నా నమ్ముతారు, మనం ఏదైనా ప్రాబ్లం ఉన్నా హెల్ప్ చేస్తారు. అవునా? ఎస్. ఇంకోటి స్పీక్ రెస్పెక్ట్ఫుల్లీ. స్పీక్ రెస్పెక్ట్ఫుల్లీ అంటే మాట్లాడేటప్పుడు మనం ఐదర్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఏ భాషలో మాట్లాడినా సరే దాన్ని రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు, నువ్వు అంటారు, నువ్వు అనొద్దు, మీరు అనాలి. టీచర్ మీరు కూర్చోండి, మమ్మీ ఇది తీసుకోండి, మమ్మీ ఇది ఇవ్వండి, ఇలా వెళ్ళండి, అండి అనాలి, మీరు అనాలి తెలుగులో అయితే. హిందీలో అయితే ఏమనాలి? ఆప్ అనాలి. ఓకేనా? ఇంగ్లీష్ లో యూ, నీవుకి యూఏ అనాలి, మీరుకి కూడా యూఏ అంటారు. కాబట్టి యూ కెన్ యూజ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, మీరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే మీకు రెస్పెక్ట్ దొరుకుతుంది. కాబట్టి స్పీక్ రెస్పెక్ట్ఫుల్లీ. బిహేవ్ రెస్పెక్ట్ఫుల్లీ అంటే ఒకరు మనకి రెస్పెక్ట్ ఇచ్చేలాగా బిహేవ్ చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే దానికి ఆ పనికి మనకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు. ఇక్కడ నేను క్లాస్ చెప్తున్నప్పుడు వేరే వాళ్ళు డిస్కషన్ పెట్టుకుంటే అప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుందా? అనిపించదు. నేను వింటే ఇక మారడు అనిపిస్తుంది. అవునా? అదే మనం చెప్పిన మాట కరెక్ట్ గా వింటే వాళ్ళ బిహేవియర్ బాగుంది, వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇద్దాము, మనం రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు కూడా మనకు ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ ఇస్తారు. ఎస్. నెక్స్ట్ రెస్పెక్ట్ ద స్కూల్ ఎన్విరాన్మెంట్. అంటే when we enter into the school we have to wish the teachers, sir and madam, whoever you met, compulsory when you met you have to respect. Understand? ఎవరైనా మీకు ముందు కనిపించినారనుకోండి వాళ్ళకి కంపల్సరీ మనం విష్
చేయాలి. ఐదర్ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ అని, ఆఫ్టర్నూన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పి చెప్పాలి. టీచర్ అటు నుంచి వెళ్తుంటే మనం ఇంకో సైడ్ నుంచి అస్సలు వెళ్ళొద్దు. టీచర్కి డైరెక్ట్ స్ట్రైట్గా వచ్చినప్పుడు మనం విష్ చేస్తే అయిపోతుంది. అక్కడికి మనం దాచుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. అవునా? టీచర్ ఎక్కడైనా కనిపిస్తే మార్కెట్లో కనిపిస్తే ఏం చేస్తారు? అమ్మో టీచర్ వస్తుంది అని చెప్పేసి పక్కన నుంచి వెళ్ళిపోతారా? వెళ్ళొద్దు. ముందు నుంచి వచ్చి గుడ్ ఈవినింగ్ టీచర్ అని చెప్పేసి అయిపోతుంది కదా. భయం ఎందుకు? రెస్పెక్ట్ ఇస్తే మనకి ఏం భయం అవసరం లేదు. మనం ఏమైనా తప్పు చేస్తే మనం భయపడాలి. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఉందా? లేదు కదా. సో స్కూల్ ఎన్విరాన్మెంట్ లో రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే టీచర్స్ కి, ఆయమ్మాస్ కి, మేడం సార్స్ కి, మీ ఫ్రెండ్స్ కి, ఎవరికైనా సరే ఇక్కడ ఫస్ట్ మనం రెస్పెక్ట్ నేర్చుకునేదే స్కూల్లో. ఎస్, మీరు ఇక్కడ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటే బయట మీరు ఎక్కడికి వెళ్ళినా, విలేజెస్కి వెళ్ళినా, రిలేషన్షిప్లో ఎవరిని కలిసినా కూడా మీకు వాళ్ళతో రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేయడం అనేది అలవాటు అవుతుంది. సో ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ రెస్పెక్ట్ ఇన్ ద స్కూల్ ప్రెమిసెస్ ఓన్లీ. క్లియర్ ఇస్ ఇట్? 7 ఫార్మ్స్ ఆఫ్ రెస్పెక్ట్స్ ఉన్నాయి. అంటే మనం రెస్పెక్ట్స్ దేని ద్వారా పెంచుకుంటామంటే ప్రొసీజర్, మనం చేసే విధానం బట్టి. అంటే जो काम अपन करते वो कैसा कर रहे हैं वो देख के भी अपन को రెస్పెక్ట్ देते. మనం ఎట్లా పని చేస్తున్నామని చెప్పి చూసి కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తారు. పంక్చువాలిటీ ఆల్సో. పంక్చువాలిటీ అంటే టైం. ఇన్ టైం వీ షుడ్ కమ్, ఇన్ టైం వీ షుడ్ గో, ఇన్ టైం వీ షుడ్ డూ అవర్ హోంవర్క్, ఇన్ టైం వీ షుడ్ రైట్ అవర్ స్లిప్ టెస్ట్. ఎప్పటికప్పుడు మనం వర్క్ చేసుకోవాలి. టీచర్ ఇచ్చిన వర్క్ చేసేసేయాలి, ఇంట్లో మమ్మీ వాళ్ళు ఇచ్చిన వర్క్ కూడా చేయాలి. అన్ని పనులు ఎప్పటికప్పుడు చేసుకుంటే పంక్చువాలిటీ కరెక్ట్ ఉంది అని అంటారు. పంక్చువాలిటీ కరెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది. అబ్బాయి వీళ్ళు చెప్పిన పని కరెక్ట్గా చేస్తాడు, మంచి అబ్బాయి అని పేరు వస్తుంది. అవునా? ఆటోమేటిక్గా మీకు టీచర్ అనేవాళ్ళు, పేరెంట్స్ అనేవాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చేస్తారు. ఎస్ ఆర్ నో? ఇన్ఫర్మేషన్ అనేది కూడా కరెక్ట్ గా ఉండాలి. అబద్ధం ఉండొద్దు, నిజం మాట్లాడాలి. నిజం మాట్లాడి అబద్ధాలు మాట్లాడకుండా ఉంటే కూడా రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్ గా అదే వస్తుంది. మనం స్పెషల్ గా రెస్పెక్ట్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? ఇన్ఫర్మేషన్ అనేది ఎట్లా ఉండాలి? పాజిటివ్ గా ఉండాలి. అంటే వీ షుడ్ స్పీక్ ట్రూ, వీ షుడ్ నాట్ స్పీక్ ఫాల్స్. ఓకేనా? క్యాండోర్ అంటే దాపరికం. అంటే లోపల ఒకటి దాచుకొని బయటికి ఒకటిలాగా మాట్లాడొద్దు. ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడాలి, కరెక్ట్ గా మాట్లాడాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి రెస్పెక్ట్ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కన్సిడరేషన్, పరిశీలన. అంటే ఇఫ్ వీఆర్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ వీఆర్ డూయింగ్ మీన్స్ దట్ థింగ్ షుడ్ బి జెన్యూన్. అంటే మనం దాన్ని తప్పదారి పట్టించకుండా కరెక్ట్ వేలో చేయాలి. ఎవరైనా చూసినా కూడా ఎస్ దిస్ బాయ్ ఈస్ గోయింగ్ టు బి ట్రూ పర్సన్ అని వాళ్ళంతా వాళ్ళు చెప్పేటట్టు చేసుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ యూ విల్ గెట్ ద రెస్పెక్ట్. ఓకే? అండ్ ఎక్నాలెడ్జ్మెంట్ అంటే గుర్తింపు. ఆటోమేటిక్గా మీరు ఇవన్నీ చేస్తుంటే మీకు రెస్పెక్ట్ వస్తుంది, ఐడెంటిటీ వస్తుంది. ఐడెంటిటీ వస్తే రెస్పెక్ట్ కూడా వస్తుంది. అవునా? Attention. When any teacher, not only I am, any teacher taking in the class anything, lessons, question and answers, or else మీ పేరెంట్స్ మీకు ఏమైనా కూర్చోబెట్టుకొని ఏదైనా ఇట్లా చేయొద్దు నాన్న ఇట్లా చెయ్యాలి అని చెప్తున్నప్పుడు కానీ మీరు జాగ్రత్తగా వింటే, మీకు అటెన్షన్ అనేది ఉంటే, అప్పుడు మీరు కూర్చొని విన్న ఆ మంచి పదాలు అనేవి బ్రెయిన్లోకి ఎక్కుతాయి. అవునా? ఆ బ్రెయిన్లో ఎక్కిన మంచి పదాలు మీరు రేపు పొద్దున మీరు అది యూజ్ చేస్తారు. తప్పు చేస్తుంటే అరే టీచర్ ఇది చెప్పింది కదా ఇట్లా చేయొద్దు, మనము ఇది రాంగ్ వే, మనం కరెక్ట్ వేలో చేయాలి అనేది మీకు గుర్తొస్తుంది ఆ టైంలో. మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు చెప్పిన మాటలు కూడా మీరు కరెక్ట్గా అటెన్షన్లో ఉండి వింటే మీకు ఆ చేస్తున్నది తప్ప కరెక్టా అని తెలిసి మీరు ఆ పనిని కరెక్ట్ వేలో మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తారు. సో అటెన్షన్ అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. మీకు 7 ఫార్మ్స్ ఆఫ్ రెస్పెక్ట్నెస్ రావడానికి ఉన్నాయి. అవి ఏంటంటే ప్రొసీజర్, పంక్చువాలిటీ, ఇన్ఫర్మేషన్, క్యాండోర్, కన్సిడరేషన్, అక్నాలెడ్జ్మెంట్ అండ్ అటెన్షన్. ఇవన్నీ ఉంటే మీకు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేది వస్తుంది. ఓకేనా? మీకు అందరికి అర్థమైందా ఇప్పుడు రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి అనేది? ఏం చేస్తారు పెద్దవాళ్ళకి వచ్చినప్పుడు, టీచర్స్ మీ క్లాస్లోకి వచ్చినప్పుడు ఏం చేస్తారు? విష్ చేస్తారా కంపల్సరీ? టీచర్ వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇస్తారా? ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళు నిల్చొని ఉంటారు, మీరు చైర్ పైన కూర్చొని ఉంటారు, మీరు నిలబడతారా? అట్లనే నిలబడింది అని చెప్పేసి నిల్చొని ఉంటారా? మీరు లేచి నిలబడి ఆ పెద్దవాళ్ళని కూర్చోండి అని చెప్పాలి. ఓకేనా? వాళ్ళు ఓల్డ్ అయిపోయినారు కదా, వాళ్ళకి చేతన అవ్వదు కదా, వాళ్ళు కూర్చోవాలి కదా. మీరంటే ఏమి
చిన్నపిల్లలు ఇంకా మీకు చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది, మీకు ఓపిక ఉంటుంది, వాళ్ళకు ఉండదు కదా. సో యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు దట్ ఆల్సో. ఓకేనా? హ్యావ్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్ రెస్పెక్టింగ్ ఎల్డర్స్ కాన్సెప్ట్?